హలో అండి. ఈరోజు నా భోజనం ఏంటో చూసేయండి. ఎంత వేడి వేడిగా ఉంది కదా! వైట్ రైసు, మటన్ బెండకాయ కర్రీ, అందులోకి పచ్చిమిర్చి, ఇంకా మజ్జిగ, ఆకుకూరలు, మన ఊరగాయ అనమాట. ఇంకా కర్బూజకాయ ముక్కలు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. ఇదేనండి ఈరోజు నా భోజనం. ఎలా ఉంది? నచ్చిందా? తాళి అయితే కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఫస్ట్ అయితే మన ఊరగాయ అయితే 2 ముద్దలైతే తింటున్నానండి. నాకైతే ఫస్ట్‌లో కారం కారంగా ఏదైనా కారం కారంగా మన మన కర్రీ అయితే పచ్చడి గానీ, పొడి గానీ, ఏదో ఒకటి ఊరగాయ గానీ కంపల్సరీగా అయితే ఉండాలి. నేను మొన్న చెప్పాను కదా! తాళీ టైప్ అంటే నాకు చాలా ఇష్టమని. నేనైతే ఎక్కువ సార్లు ఇలాగే పెట్టుకొని తింటానండి. కొన్ని వాళ్ళ కూరలు గానీ, మన కూరలు గానీ ఇలా తాళీలాగా పెట్టుకొని తింటాననమాట. బాగా ఫుడ్డీ అనమాట నేను. బాగా ఎంజాయ్ చేస్తూ తింటా ఫుడ్డు. ఈళ్ళ కర్రీలేకి కారం స్పైసీ ఉండదు కాబట్టి కారం ఉండదు కదా! నేనందుకని పచ్చిమిర్చి తీసుకొని ఇంకా ఆకుకూరలు తింటున్నాను. ఆకుకూరలు కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. పచ్చి ఆకుకూరలు నేనైతే ఇక్కడ ఇంకా తక్కువ తింటున్నాను. కువైట్ వాళ్ళైతే ఇంకా భయంకరంగా తింటారనమాట. నేనైతే చాలా లైట్‌గా అలవాటు చేసుకుంటున్నాననమాట. కళ్ళకి మంచిది ఆకుకూరలు తింటే అని చెప్పేసి. బెండకాయ కర్రీ కూడా చాలా బాగుండిందండి. నేనైతే బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నా ఇక్కడ. మీరేం తిన్నారు ఈరోజు? ఏం చేసుకున్నారు? కామెంట్ చేయండి. ఏం తిన్నారు ఏంటి? ఒక సిస్టర్ ఎవరో నన్ను చాలా డేస్ నుంచి అడిగిందనమాట. "అక్క నువ్వు తినే వీడియో చెయ్యక్క, తినే వీడియో చెయ్యక్క" అనని. నేనుండి నాకు హెల్త్ సరిలేదురా, నాకు పండగ అయిపోయాక చేస్తానులే అని చెప్పాననమాట. సిస్టర్ ఈ వీడియో మీకోసమే. నేనైతే ఇలా తింటాను అబ్బా! బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అంతా. ఎలాంటి ఫుడ్ అయినా ఇదే కాదండి. నేను ఏ ఫుడ్ అయినా బాగా ఇష్టంగా తింటాననమాట. ఎంజాయ్ చేస్తూ తింటా. ఎందుకంటే ఇష్టంగా తింటే మనకి ఏది అది అందులో టేస్ట్ ఇంకా రెట్టింపు అయితదనమాట. మనం ఏదైనా అరే ఏం కర్రీ అంటే ఇదే అస్సలు బాగుండదని మన మైండ్‌లో ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాం కాబట్టి అది ఎంత అద్భుతంగా ఉన్నా అది చండాలంగానే ఉంటది. కాబట్టి ఎప్పుడైనా ఎలాంటి పచ్చడైనా కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తిన్నామంటే దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతది.